అది తన శరీరంలో అసలైన భాగమని తెలుసుకుంటుంది. దానితో షాక్ అయిన భూమా ఒకవేళ నిజంగా అబ్బాయిలందరికీ గోకులానే తోకుంటుందేమో అనుకుంటే గోకు తన తాత గోహాన్కి తోకుండేది కాదు అని చెప్పడంతో భూమా రిలాక్స్ అయ్యి స్నానం చేద్దామనుకుంటే గోకు ఎంట్రీ ఇచ్చి తనకి సాయం చేస్తానని చెప్పడంతో కోపం వచ్చిన భూమా గోకుని బాత్రూమ్ నుంచి తరిమి కొడుతుంది. కట్ చేస్తే ఎంపరర్ పీలాఫ్ మాయ్ ద్వారా స్కల్ వ్యాలీ అనే లోయలో మరొక డ్రాగన్ బాల్ ఉందని తెలుసుకుంటాడు. తిరిగి గోకు దగ్గర భూమా డిన్నర్కి పెట్టిన బ్రెడ్ గోకుకి నచ్చకపోవడంతో గోకు తన ఆహారం కోసం వేటకి బయలుదేరితే అదే టైంలో డ్రాగన్ బాల్ కోసం స్కల్ వ్యాలీని పరిశీలిస్తూ ఒక ఎయిర్ప్లేన్లో వెళ్తున్న షూ ఇంకా మాయని చూసి ఏదో పక్షి అనుకొని గోకు వాళ్ళని అటాక్ చేస్తాడు. దానితో నేలపై ల్యాండ్ అయిన షూ ఇంకా మాయ్ వాళ్ళని ఆ లోయలో ఉన్న ఎన్నో నక్కలు చుట్టుముట్టాయని భయంతో పరుగు తీసే టైంకి గోకు అక్కడికి వచ్చి తనకి తెలియకుండానే వాళ్ళని కాపాడతాడు. అలా ఒక నక్కని పట్టుకొని అదే తన ఆహారమని భూమా దగ్గరికి తెస్తే భూమా గోకుని కోపంతో చీకొట్టి గోకు ముఖం మీద డోర్ వేయడంతో గోకు దానిని బయటే తినాల్సి వస్తుంది. కట్ చేస్తే భూమా తన పళ్ళు తోముకుంటూ గోకుని తన పేరెంట్స్ గురించి అడుగుతుంది. నాకు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే నేను నా తాత గోహాన్ గారికి దొరికానంట. అప్పటి నుంచి ఆయనే నన్ను పెంచారు అని చెప్తూ గోకు పడుకుండిపోతాడు. అలా నేలపై కంఫర్టబుల్గా లేకపోవడంతో భూమా తొడలపై పడుకున్న గోకు అక్కడ ఏం లేకపోవడంతో అమ్మాయిల గురించి పెద్దగా ఏం తెలియని అమాయకపు గోకు నీ బాల్స్ కనిపించట్లేదు, అవి పోయాయి భూమా అని కేకలు పెట్టడంతో తన డ్రాగన్ బాల్స్ పోయాయేమోనని భయపడి లేచిన భూమా డ్రాగన్ బాల్స్ అక్కడే ఉండడంతో మరి గోకు అలా ఎందుకు అరిచాడబ్బా అని ఆలోచనలో పడుతుంది. కట్ చేస్తే తన మార్నింగ్ ట్రైనింగ్ కోసం బయలుదేరిన గోకుకి ఒక తాబేలు కనిపిస్తుంది. ఆ తాబేలు బీచ్ ఒడ్డునున్న తన మాస్టర్ నుంచి తప్పిపోయి ఇక్కడికి చేరుకున్నాడని చెప్తుంది. దానితో గోకు ఆ తాబేలుని తిరిగి తన మాస్టర్ దగ్గరికి చేరుస్తానని మాటిస్తాడు. కానీ వాళ్ళున్న చోటు నుంచి బీచ్ చాలా దూరం కావడంతో భూమా దానికి ఒప్పుకోకపోవడంతో గోకు ఒక్కడే ఆ తాబేలుతో బయలుదేరతాడు. ఒక్కరితే ట్రావెల్ చేయడానికి భయపడిన భూమా తను కూడా గోకు వెనకే బయలుదేరుతుంది. అలా దారిలో వాళ్ళొక పెద్ద మాన్స్టర్ని ఎదుర్కొంటారు. గోకు ఆ మాన్స్టర్తో ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యి స్పీడ్లో ఇంకా పవర్లో తానే చాలా బలవంతుడని నిరూపించుకొని ఆ మాన్స్టర్ని ఈజీగా ఓడిస్తాడు. అలా ఆఖరికి బీచ్కి చేరుకున్న గోకు ఆ తాబేలుకి బాయ్ చెప్తుండగా ఆ తాబేలు తనకి చేసిన సాయానికి బదులుగా ఒక గిఫ్ట్ ఇస్తానని వాళ్ళని ఆగమని కాసేపటికి తన మాస్టర్ అయిన టర్టిల్ హెర్మెట్ మాస్టర్ రోషితో తిరిగొచ్చి గోకు ఇంకా భూమాకి తన మాస్టర్ని పరిచయం చేస్తుంది. వాళ్ళు చేసిన సాయానికి బదులుగా మాస్టర్ రోషి గోకుకి ఫ్లయింగ్ నెంబర్స్ని బహుమతిగా ఇస్తాడు. దీనితో నువ్వు ఎక్కడికైనా ఎగురుకుంటూ వెళ్ళొచ్చు, కానీ దీనిపై పయనించాలంటే స్వచ్ఛమైన మనసుండాలి అని ఎగ్జాంపుల్ చూపిద్దామనుకున్నా అందులో మాస్టర్ రోషి ఫెయిల్ అవుతాడు. కానీ గోకు మనసు చాలా స్వచ్ఛంగా ఉండడంతో ఈజీగా నింబస్ పై నించోగలుగుతాడు. కట్ చేస్తే ఇదే టైంలో డ్రాగన్ బాల్ కోసం వెతుకుతున్న ఎంపరర్ పీలాఫ్ మాస్టర్ రోషి ఇంటికి చేరుకొని లోపలికి చొరబడాలనుకొని పీలాఫ్ డోర్ దగ్గర కష్టపడుతుంటే ఇక్కడ ఇంత పెద్ద కిటికీ తెరుచుకొనుంది, మీకు కనిపించట్లేదా అని షూ ఇంకా మాయ్ పీలాఫ్ని అవమానిస్తారు. తిరిగి మాస్టర్ రోషి దగ్గర మరి నాకేం గిఫ్ట్ ఇవ్వరా
అని భూమా అడగడంతో భూమా తనకి ఏ సాయం చెయ్యలేదని ఆ తాబేలు చెప్తుండగా భూమా మాస్టర్ రోషి మెడలో ఉన్న డ్రాగన్ బాల్ని గమనించడంతో దానిని తనకి ఇమ్మని అడుగుతుంది. ఓయ్ పాప, నువ్వు ఏ సాయం చెయ్యలేదు, కానీ నేను నీకిది ఇవ్వాలంటే నువ్వు నాకు నీ అండర్వేర్ చూపించాలి అని అడగడంతో భూమాకి కోపం వచ్చినా తన కోరిక తీర్చుకోవడం కోసం బాగా ఆలోచించి దానికి ఒప్పుకొని చూపిస్తుంది. కానీ భూమాకి తెలీదు కదా ఆ రోజు ఉదయం గోకు చేసిన పనేంటో. దెబ్బకి ఆ వయసులో అనుకున్న దానికంటే ఎక్కువే చూడటంతో షాక్ అయ్యి సంతోషపడిన మాస్టర్ రోషి తన డ్రాగన్ బాల్ని ఏ మొహమాటం లేకుండా భూమా చేతిలో పెడతాడు. అసలు రోషి ఏం చూశాడో తెలియని భూమా మాత్రం తను కోరుకున్న డ్రాగన్ బాల్ పొందినందుకు గంతులేస్తుంది. తిరిగి వాళ్ళ క్యాప్సూల్ హౌస్కి చేరుకున్న భూమా తన అండర్వేర్ లేదని గమనిస్తుంది. దానికి కారణం గోకు చేసిన పనని తెలుసుకున్న భూమా కోపంతో రగిలి మెషిన్ గన్తో గోకుపై దాడి చేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ డ్రాగన్ బాల్స్ కోసం వెతకడానికి బయలుదేరడానికి డిసైడ్ అయ్యి ఇద్దరూ నింబస్ మీద వెళ్ళొచ్చని భూమా అడగడంతో దానికి స్వచ్ఛమైన మనసుండాలి అని గోకు గుర్తు చేస్తే నాకేం తక్కువ అంటూ డుబుక్కుమని దూకి దబేల్మని నేల మీద పడుతుంది. అలా మళ్ళీ ఇద్దరు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. తిరిగి తన ఇల్లు కామయ్ హౌస్కి తిరిగి వచ్చిన మాస్టర్ రోషి డ్రాగన్ బాల్ కోసం వెతుకుతున్న ఎంపరర్ పీలాఫ్ తన ఇంటిని తారుమారు చేశాడని తెలుసుకుంటాడు. రేయ్ ముసలోడా, నీ దగ్గరున్న డ్రాగన్ బాల్ని ఏం చేసావో చెప్పు. ఓ అదా, దానిని ఇందాకే బీచ్ ఒడ్డున ఉన్న ఒక అందమైన అమ్మాయికి ఇచ్చొస్తున్నా అని చెప్పడంతో కోపంతో స్పీడ్గా దాని కోసం బయలుదేరుతూ రేయ్ ముసలోడా, మా షిప్ని కొంచెం నెట్టి సాయం చెయ్యి అనడంతో తన చేతికర్రతో ఆ షిప్ని నెట్టి సాయం చేస్తాడనుకుంటే దానికి ఒక కన్నం పెట్టడంతో మెల్లగా వాళ్ళ షిప్ మునిగిపోతుంది. తిరిగి గోకు దగ్గర నింబస్ మీద జాలీగా వెళ్తున్న గోకుని చూసి భూమా తను మాత్రం ఎందుకు దాని మీద పయనించలేకపోతుందా అని గోకుని చూసి కుళ్ళుకుంటూ రోడ్ని చూసుకోకపోవడంతో యాక్సిడెంట్ అయ్యి కింద పడి తన డ్రాగన్ బాల్ని కూడా పడేసుకుంటుంది. తనకేమైందో చూడ్డానికి వచ్చిన గోకు డ్రాగన్ బాల్ మెరవడం గమనిస్తాడు. దాని అర్థం వాళ్ళకి దగ్గరలో ఉన్న ఓరా విలేజ్లో మరో డ్రాగన్ బాల్ ఉందని. ఇద్దరూ ఆ విలేజ్లోకి ఎంటర్ అవ్వడంతో ఆ విలేజ్లో మనుషులెవ్వరూ లేరని గమనిస్తారు. దానితో అక్కడ మనుషులు ఉన్నారో లేరో చూడటం కోసం